నేను బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఇవాళ మన వీడియో వచ్చి లైవ్ కుకింగ్ అనమాట. లైవ్ కుకింగ్ చాలా రోజులైంది కదా మనం చేసి, కొంచెము పైన డిస్టర్బెన్స్ ఉంది, అది అర్థం చేసుకోండి. సో ఎక్కువ టైం లేదు, వాడు చాలా ఐటమ్స్కి కొంచెం టైం ఇచ్చాడు చూడండి. సో గబా ఆర్డర్ రెడీ చేసి ఇచ్చేద్దాం. సో మెనీ మెంబర్స్ మిస్సింగ్. చట్నీ చేద్దామని వేయించి పెట్టా. ముందుగా మనం చేయవలసింది ఏమిటంటే, మిర్చి బజ్జీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మిర్చి బజ్జీలు చేసుకుందాం. అంటే ముద్దపప్పు ఆవకాయ రైస్ ఒకటి, మిర్చి బజ్జీ ఒకటి, ఉగ్గాని బజ్జీ 2, పడ్డు ఒకటి, కర్డ్ రైస్ ఒకటి, ఆనియన్ స్టఫ్డ్ బజ్జీ ఒకటి. సో మనకి ముందుగా మిర్చి బజ్జీలు దగ్గర 2-3 ప్లేట్లు ఉన్నాయి కాబట్టి, సో ఫస్ట్ మనం ఆయిల్ పెట్టేసుకుందాం. దాని పాటుకు అది కాగుతూ ఉంటుంది. వాడు ఇచ్చింది 25 నిమిషాలే. మనుషులు అనుకున్నారా, రోబోట్లు అనుకున్నారా, లేకపోతే ఏమనుకుంటున్నాడు వాడు, స్విగ్గీ వాడు? చెప్పండి, దారుణం అబ్బా అసలు. ఫార్చ్యూన్ రిఫైండ్ ఆయిల్ లైట్గా ఉంటుంది, నిజమేనా తెలీదు. ప్రస్తుతానికి దీన్ని క్యారెట్ దాంట్లో పోసేకి తర్వాత తీసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మనం పిండి తడుపుకుందాం. బజ్జీల పిండి యాక్చువల్లీ స్టఫ్డ్ బజ్జీ, మిర్చి బజ్జీ ప్లస్ ఉగ్గాని బజ్జీ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ తడుపుతున్నా. సరా ఈరోజు ఎవరు లేరే హెల్ప్ చేయడానికి. నూనె కాగేలోపు మనకి పిండి రెడీ అయిపోతుంది. యాక్చువల్లీ ముద్దపప్పు ఆవకాయకి ఆల్రెడీ పెట్టేశాను నేను. సో వాట్ వి సే, నెక్స్ట్ ఏం వేయాలి? మిర్చి పౌడర్ వేద్దాం. కోన గుండెల్లోన ఈరోజు మనకి వచ్చింది టైంకి వాటర్ కూడా అయిపోతాయి. ఏంటో నా తలరాత. రాతలు బాగుంటే నీతులు నేను చెప్తానన్నట్టు ఫస్ట్ అయితే బజ్జీ మిరపకాయలు, మిర్చి బజ్జీకి పిండి అయితే తడిపేసుకుందాం. అలా ఎక్కువ పడిపోతుంది, కొంచెం చిన్న గ్లాసులు వేసుకుందాం. హడావిడిగా ఉంది ఫ్రెండ్స్. చాలా రోజులైంది కదా లైవ్ వీడియో వచ్చేసి. ఎందుకో ఎగ్జైటెడ్గా ఉన్నా. ఎందుకో అరుస్తున్నాను, నేను గట్టిగా అరుస్తున్నా కదా. యాక్చువల్లీ పైన కన్స్ట్రక్షన్ నడుస్తుంది, ఆ సౌండ్కి నా సౌండ్ వినపడుతుందో లేదో అనేసి మనమే కొంచెం సౌండ్ పొల్యూషన్ చేస్తున్నాం. యాక్చువల్లీ నేను కెమెరా సెట్ చేసుకునే లోపు ముద్దపప్పుకి పప్పు పెట్టేశాను. సో అది ఎక్కడి నుంచి వచ్చిందని అడగద్దండి, ఎందుకంటే మనకు ఆర్డర్ వచ్చిన వెంటనే ఫస్ట్ పప్పు పెట్టేస్తాను, ఎందుకంటే అది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి. సో మనం చెప్పాం కదా ఇది సింక్లో పెడతామనేసి. స్టాండ్ ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఏం చేస్తాం. బజ్జీ మిరపకాయలు తెచ్చుకుందాం. మనకి వేరే ఆప్షన్ లేనప్పుడు మనం ఏం చేయలేము, ఉన్న ఆప్షన్స్లో సర్దుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం బజ్జీ మిరపకాయలు కడుక్కోవాలి కాబట్టి కడుగేద్దాం. ఎక్కువ అవుతున్నానా? చాలా తినాలైంది కదా, అందుకే ప్రేమ. ఫైన్. ఇక్కడ ఒక స్టవ్ ఒక్కటి కనపడదు, ట్రై చేద్దాం. స్టవ్ కనపడితే నేను కనపడను, నేను కనిపిస్తే స్టవ్ కనపడదు. ఉగ్గాని బజ్జీ 2 ప్లేట్లు, మళ్ళీ మిర్చి బజ్జీ, మొత్తం 6 మిరపకాయలు కావాలి. కామెంట్ పెట్టుకునే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి, నేను ఏటి భయపడను. అదే స్నేహము అదే ప్రేమ.
సో మనకి ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ 2 బజ్జీలు కట్ చేసేసుకొని పెట్టుకుందాం. రీజన్ ఏంటి అంటే మళ్ళీ మాటికి దీని జోలికి పోకుండా ఇంకా వస్తాయి చూడండి కామెంట్లు, గ్లౌజులు ఎక్కడ, ఏంటి ఇది ఇలా చేస్తారా అలా చేస్తారా అనేసి. అంతే, అప్పుడే రైడర్ వచ్చేసాడు. 10 ఏం స్టార్ట్ చేయలే ఇంకా. హలో అన్నా, ಒಂದು 15-20 मिनट्स आगुतेना? 15-20 मिनट्स हो जाएगा, ज़्यादा आइटम्स है. సో ఫస్ట్ మనం మిర్చి బజ్జీ అంటే ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్ళిపోదాం. నాకు తెలిసి ఇందులో 4 పడతాయి. చిన్నది ఎక్కువ అయితే పెద్దది పెడితే అంత ఎక్కువ అయ్యేది ఏం లేదు కాబట్టి మనం ఇప్పుడు వీడియో చేసేటప్పుడల్లా ప్రతిసారి చెప్పాలన్నమాట, ఇగో నేను ఇక్కడ చేయగడుక్కున్నా అక్కడ చేయగడుక్కున్నా అనేసి. లేదనుకో చేయగడగలేదంటారు. అవా ఎవడి గురించో మనం ఎందుకు అబ్బా. సిలకేమో శ్రీకాకుళం. వావ్ నైస్. ముద్దపప్పుకి పప్పు ఉడికిపోయింది, ఎక్కువ అయినట్టుంది, కొంచెం తీసేద్దాం. కొంచెం పప్పు ఎక్కువ అనిపిస్తుంది. మళ్ళీ తక్కువ అనిపించినప్పుడు వేసుకోవచ్చులే ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసాను. నేను ఏం వేయలేదు, పప్పు పెట్టేసి ఉడకబెట్టాను. అంటే ఓన్లీ పసుపు కందిపప్పు నీళ్ళు వేసేసి బాయిల్ చేసిన. యాక్చువల్లీ స్విగ్గీలో ఎప్పుడు రైడరు చాలా సేపటికి వస్తాడు, ఐటమ్ రెడీ లేదంటే వెంటనే ఠంగానే వస్తారు తెలుసా. ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళు పోసేసి ముద్దపప్పులో రైస్ మనం కొలత వేసుకొని చేసేసుకుందాం. సో నేను ఇట్లా కప్పు మెజర్మెంట్ తీసేసుకొని దీంట్లో వేసుకుంటున్నాం. మళ్ళా టైం ఇది లేకుండా ఇది బాగా ఒక 4-5 నిమిషాలు ఉడకనిద్దాం. అప్పుడు మనకు ముద్దపప్పు రైస్ బాగా ఉడుకుతుంది, అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగా ఉంటుంది. యాక్చువల్లీ ఆర్డర్స్ నేను వస్తున్నాయి 3-4 రోజులు అయింది అనుకుంటా కిచెన్ ఓపెన్ చేసి. బట్ ఏం చేస్తున్నా అంటే 1-2 ఐటమ్సే కదా, దానికి ఏం చేస్తావు అని చేయట్లేదు అంతే. ఇది ఆల్రెడీ దోశ కలిపిన పిండి, సో ఒకటే పిండి కాబట్టి దీంట్లో వేసేస్తాను. సో ఇప్పుడు దీంతో మళ్ళీ అవసరం పడుతుంది కాబట్టి కడిగే పని లేదు, కొంచెం మళ్ళీ అవసరం ఉంది దీంతో. సో సమ్వన్ ఆస్కింగ్, కొంతమంది అంటారు మీకు ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ అనేసి. అది అంటే అందరూ ఒకేలాగా ఉండరు కదా, అందరూ సైలెంట్గా ఉండాలని రూల్ ఏం లేదు, ఇది నా ఇష్టం. నేను ఇలానే ఉంటా, నేను ఎప్పుడు ఇలానే నవ్వుతూ గలగలా మాట్లాడుతూ ఉంటా, అది నా ఇష్టం. సో మనము పడ్డుకి ఇక్కడ పెడుతున్నాం, ఈ స్టవ్ కనపడదు. సరే మీకోసం కనపడాలంటే ఇక్కడ పెడతా.
సో మనకి బజ్జీలు ఒక రౌండ్ కాయిపోయినాయి. శీలకేమో శ్రీకాకుళం. నేను చేస్తున్న బజ్జీలు మిర్చి బజ్జీ. సో మనకి ఇప్పుడు నేను బొరుగులు నానబెట్టి వచ్చాను. ఇది పడ్డుకి. సో ఇవి వచ్చేసి ఉగ్గాని బజ్జీ, 2 బజ్జీలు కదా, అవి ఇచ్చేస్తున్నా. ఇట్లా రెడీ చేస్తున్నా. టైము ఎక్కువ అయిపోతుందబ్బా. సో ఇప్పుడు మనం ఉగ్గానికి రెడీ చేసుకుందాం. ఆ ఉగ్గానికి ఆల్రెడీ బొరుగులు నానబెట్టాను. ఈలోపు మనము ఈ మసాలా, ఉగ్గాని మసాలా రెడీ చేసుకుందాం. $25 minutesలో 7 items ఎట్లరా చేయిస్తారని కూడా అనుకోడు. కొంచెం కూడా బుద్ధి, జ్ఞానం, మానం, మర్యాద, సారీ అన్నీ వద్దులే, కొంచెం కూడా బుద్ధి కామన్ సెన్స్ అన్నవి లేవు. సో ఈలోపు మనం చట్నీకి రెడీ చేసుకుందాం. డబ్బాలో పోసే గ్యాప్ లేదబ్బా ఆయిల్లో. ఉగ్గానికి ఇక్కడ పెడుతున్నా, ఇది కనపడకపోవచ్చు మ్యాక్సిమం. సో మనకి ఆల్రెడీ ముద్దపప్పు అయిపోయింది, దీనికి పోపు పెట్టుకోవాలి కాబట్టి సో దీని పక్కన పడేస్తాను మీకోసం. నాలుగు పొయ్యిలు చూసుకోవాలి తెలుసా. కుక్క పోస్తుందిరా దేవుడా. సో మనకి లాస్ట్ 5 మిర్చి బజ్జీ చేస్తే సరిపోతుంది. ఎవరు కామెంట్ పెట్టారు అంటే ఇదేంటి క్లౌడ్ కిచెన్ అంటే అన్నీ హై ఫ్లేమ్ మీద పెట్టి చేసేయడమేనా, చాలా సింపులే అనేసి. చెయ్యండి చూద్దాం, చేస్తే తెలుస్తుంది. లాస్ట్ టైం పెట్టారు అంటే నేను ఈ వీడియో మధ్య మధ్యలో ఎడిట్ చేసుకుంటా కదా, లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది అనేసి. అది కూడా జనాలకు అర్థం కాదు తెలుసా. చూద్దాం, ఇది మ్యాక్సిమమ్ ఎడిట్ లేకుండా పెడతాను.
మధ్య మధ్యలో టైము కొంచెం అట్లా ఎడిట్ లేకుండా పెడతా. మనకు పల్లి లేకపోయినా ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకునేసి యాక్చువల్లీ మిర్చి పేస్ట్ వేయట్లేదు. ఆర్డర్స్ అప్పుడంటే స్టార్టింగ్లో ఎక్కువ వస్తుంది కదా, ఇప్పుడు కొంచెం అంటే 3 months తర్వాత ఆన్ చేసాం కాబట్టి అన్ని ఆర్డర్స్ రావట్లేదు. అందుకోసమే మిర్చి పేస్ట్ వేయట్లా, ప్రస్తుతానికి పచ్చిమిర్చినే వేస్తున్నా. కొంచెం మళ్ళీ ఆర్డర్స్ పెరిగినాక మళ్ళీ పెంచుకుంటా. సో మనకి ముద్దపప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి పోపు పెట్టుకుందాం. పోపు అంటే ఏం లేదండి, నెయ్యి వేసేసి కొంచెం జీలకర్ర, కొంచెం అదేమంటారు ఇంగువ వేసి తిరువాత పెడతా. బాగుంటుంది, సూపర్ ఉంటుంది తెలుసా ఫ్లేవరు. సో మనకి మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. కొంచెం మంట సిమ్లో పెట్టాను, మంట ఎక్కువ వస్తుంది. అదే నీకు ప్రస్తుతానికి నేను వాడుతున్నది నందిని నెయ్యి. బాగుంటుంది నందిని నెయ్యి. మ్యాక్సిమం ఇంట్లో ఇది అయిపోతే అప్పుడప్పుడు ఇంట్లో చేసింది కూడా చేస్తా అంటాను. ఇంట్లో అంత రాదు కదా. ఏలేలో ఏలేలో ఎన్ని ఆర్డర్లో ఏలేలో. ఇప్పుడు మనం పెరుగన్నం చట్నీకి చేసుకుందాం ఫస్ట్. మ్యాక్సిమం ఇది ఎడిట్ లేకుండా పెడతా, కొంచెం టైం ఎక్కువ ఉంటుంది. మధ్య మధ్యలో చెప్పాను కదా కొన్ని వేయించి పెట్టుకుంటా అనేసి. సో చట్నీ ఆల్రెడీ కొంచెం పెట్టింటాను. అది చింతపండు చట్నీ కోసం. మనం ఇందులో జీలకర్ర అది వేసాం కదా, ఏం లేదండి చూసారంటే జీలకర్ర, నెయ్యి, ఇంగువ. మన ఇది రెడీ అయిపోయింది. ఇదంటే ఏమంటారు ముద్దపప్పు ఆవకాయ. ఇప్పుడు పడ్డుకి ఇక్కడ బెంగళూరులో కూడా సమ్మర్ అప్పుడే స్టార్ట్ అయిపోయిందండి. అసలు ఎంత దారుణంగా ఉంది తెలుసా, హీట్ టూ మచ్. ఇప్పుడైతే అసలు చెమటలు కారుతున్నాయి. కొంచెం పిండి నిన్ననే చేసింది, ఫ్రెష్గా ఉంది. అదే అంటే ఇంకా పులవలేదు, కొంచెం వన్ డే అంతే. కొంచెం పులిస్తే ఇంకా బాగా వస్తాయి. మధ్యలో టీవీ రావట్లేదు, తీసేసాను. ఇప్పుడు దాన్ని గోక్కుంటా ఉంటే టైం వేస్ట్. నేను చట్నీ వేసుకొని వచ్చేస్తాను. మన చట్నీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం పెరుగన్నంకి పోపు పెట్టుకోవాలి కదా. పెరుగన్నం కూడా ఉంది. టైం అయిపోయింది. టైము గోవింద గోవింద గోవింద.
ఓం అక్క, అక్క బిజీ అక్క, అక్క బిజీ ఉంది. మా ఓనర్ వాళ్ళ పిల్లోడు. ముద్దపప్పు ప్యాకింగ్ అయిపోయింది. ఆవకాయ ప్యాక్ చేయాలి. టైం అంతా ఏమో జారుతూ ఉంది రోయ్. ఐటమ్స్ అయిపోయినాయి, సిరీస్ ప్యాక్ చేయాలి. టైం అయిపోయిందప్పా. 20 నిమిషాలు ఇస్తే ఇన్ని ఐటమ్స్ ఎలా చేస్తారని కామన్ మినిమం సెన్స్ కూడా ఉండదు అడికి. 20 అంటే 25 నిమిషాలు ఇచ్చాడు అనుకో, బట్ మనం అంతా స్లోగా చేసే టైం లేదు. అప్పప్పో వేడో పక్క చంపుతుంది. ఈ అడవిలో ఏళ్ళు కట్ చేసుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను చెప్పాను కదా ఈ మసాలాలు జీలకర్ర పొళ్ళు అన్నీ చేస్తాననేసి. अब मैं क्या करूँगा, रेडी लगा देंगे. చట్నీ అయిపోయింది. ఇప్పుడు అన్ని ఐటమ్స్ అయిపోయినాయి, ఖాళీ ప్యాకింగ్ ఒక్కటే చేయాలబ్బా.
నేను మ్యాక్సిమం టేస్ట్ చూడను, వీడియో కొంచెం ఇలానే పెట్టేస్తా ఎడిటింగ్ లేకుండా. भैया 1 मिनट लेके आ रहे, भैया लेके आ रहे. हाँ हाँ उधर ही रहो, मैं लेके आ रहे. ఇంకేం చేస్తాం, మళ్ళీ ఇంకెక్కువ టైం అయిందనుకో ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది. వాటికి 6 minutes లేట్ అయింది. ఈ మధ్య కరెక్ట్గా టైం ఇవ్వట్లేదండి, ఎందుకంటే కరెక్ట్గా 10-15 నిమిషాలకే వాడు అన్ని ఆర్డర్స్. మరీ స్విగ్గీ అయితే మరీ దారుణంగా తయారైనాడు. అడ్డు అదే వా, హడావిలో ఉన్నప్పుడే ఇది అస్సలు అవ్వదు. ఆల్మోస్ట్ అయిపోయింది. మన ఆర్డర్ అయితే రెడీ అయిపోయింది. ఐటమ్స్ అన్నీ కవర్లో పెట్టుకోవాలి. ఉగ్గాని బజ్జీ, పెరుగన్నం, ముద్దపప్పు, ఆవకాయ, చట్నీలు, మామూలు బజ్జీలు, యాక్చువల్లీ నో టైం. పాపం రైడర్ వెయిట్ చేస్తూ ఉన్నారు, 20 minutes నుంచి వెయిట్ చేస్తారు. పరిగెత్తకుండా రన్నింగ్. భయ్యా సారీ భయ్యా అజా. దేరా కలిపే. థ్యాంక్ యూ భయ్యా. హ్యాండ్ ఓవర్ డిలేడ్, 6 minutes లేట్గా ఇచ్చినాం, నో ప్రాబ్లం. అంటే చాలా రోజుల తర్వాత కిచెన్ ఓపెన్ చేసి పెద్ద ఆర్డర్ రావడం, ఇంట్లో ఎవరు లేకపోవడం, అప్పుడప్పుడు అలా అవుతుంది. ఇప్పుడు కిచెన్ చూపిస్తా చూడండి, షాక్ అవుతారు. షాక్ అయ్యారా అన్నట్టు షాక్ అవుతారు. ఇప్పుడు అదంతా క్లీన్ చేయడానికి మినిమం 1 hour పడుతుంది. అబ్బా, తింటా ఉన్నాను, తింటా లేచేసాను. షాక్ అవుతారు. సో ఇది మన కిచెన్ ప్రస్తుతానికి పరిస్థితి. ఇప్పుడు కెమెరా స్టాండ్ అక్కడ ఉంది. కింద కూడా చూసారా మొత్తం. ఇప్పుడు ఆ కిచెన్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇందాక క్లీన్ చేశాను, చెప్పాను కదా 1-2 ఆర్డర్లు వస్తే చాలు. అంటే 1-2 ఐటమ్స్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను, బట్ ఇది ఎక్కువ ఐటమ్స్ కదా, అన్నీ చేసి ఇప్పుడు ఆ గిన్నెలు కడగాలి, ప్లస్ ఆ క్లీనింగ్ చేయాలి, అది అన్నమాట. సో ఇక్కడ నేను ఏంటి అని అంటే, మన కిచెన్ ఆర్డర్స్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ అయితే గిన్నెలు కడిగేసాను. గిన్నెలు కడిగేసిన తర్వాత ఈ గ్యాస్ బండ ఉంటుంది కదా, అది కూడా క్లీన్ చేసుకోవాలి. అప్పుడే చేసుకుంటా, లేదంటే మళ్ళీ తర్వాత కష్టమైపోతుంది, ఆర్డర్స్ వస్తుంటాయి కదా. సో ముందుగా అయితే గిన్నెలన్నీ సింక్లో వేసి కడిగేసి దాని తర్వాత గ్యాస్ బండ కడిగేది మాత్రమే పెడుతున్నా. గిన్నెలు కూడా కడిగేది పెడితే బాగుండదు కాబట్టి మరి బొచ్చలు కడిగేది కూడా పెట్టాలన్నా, బొచ్చలు అని కామెంట్లు పెడతారేమో, అంటే అంటారు, ఫీల్ అవుతారు. అందుకోసమని అది పెట్టకుండా ఇది ఒకటే ఫాస్ట్ ఫార్వర్డ్లో జప్ప అలా ఇలా అయిపోయినట్టు పెట్టేస్తున్నా.
చూసారా ఎంత ఎంత ఈజీనో కదా క్లౌడ్ కిచెన్ పెట్టడం, చాలా ఈజీ అబ్బా. కామెంట్ పెట్టడం ఎంత ఈజీనో క్లౌడ్ కిచెన్ మెయింటైన్ చేయడం కూడా అంతే ఈజీ తెలుసా. పిచ్చికి పరాకాష్ట నేను. సో ముందుగా అయితే మనం ఫస్ట్ ఈ సైడ్ బండ కడిగేస్తాను, దాని తర్వాత స్టవ్ కడిగేస్తాను. స్టవ్ కడిగేసిన తర్వాత వాటి స్టాండ్లు అన్నీ కూడా కడిగేసి దాంట్లో పెట్టేస్తాను, అంతే బొచ్చలు గిన్నెలు వేసే దాంట్లో. స్టవ్ క్లీనింగ్ అయిపోయింది. సో బిఫోర్ ఆఫ్టర్ చూసుకోవచ్చు. ఒక 5 నిమిషాల్లో మన కిచెన్ గలీజ్ ఎట్లయితుందో 5 నిమిషాల్లో కిచెన్ క్లీనింగ్ అలా అనమాట. అయ్యో మన కిచెన్ స్టవ్ అబ్బా మెల్లమెల్ల మెరిసిపోతా ఉండలే. అది పరిస్థితి, కడుగుతూనే ఉండు, తుడుస్తూనే ఉండు. ఇది మన వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. హంగ్రీ బర్డ్స్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.